సో, ప్రస్తుతం మనతో పాటు స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ నుంచి మనతో పాటు ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ ఉన్నారు. సార్ మీరు చెప్పండి రాజేష్ గారు. జనరల్‌గా ఇప్పుడు ఈ క్రికెట్ లీగ్ స్టార్ట్ అవ్వబోతుంది. మీరు ఎలా చూస్తున్నారు? అండ్ ఎలా ఉండబోతుందనుకుంటున్నారు? మేము గూడా ఈ క్రికెట్ లీగ్‌లో పాల్గొని మద్దతిస్తున్నాం మేము గూడా. ఇలాంటియి ప్రతి సంవత్సరం జరిగితే స్పోర్ట్స్ అనేది ఎంకరేజ్‌మెంట్‌గా పెరుగుతా ఉంటది. డెవలప్‌మెంట్ పెరుగుతా ఉంటది. సో, మేము దీనికి పూర్తి మద్దతిస్తున్నాము. ఇలా జరుగుతూ ఉంటే మాకు స్పోర్ట్స్ కల్చర్ అనేది ఇంకా పెద్దగా పెరుగుతూ ఉంటే స్పోర్ట్స్ అనేది ఇంకా ఇలాంటివి అసలు హెచ్‌సీఏ జరపాల సార్ అన్నట్టుగా, సివి ఆనంద్ గారు అన్నట్టుగా హెచ్‌సీఏ వాళ్ళే జరపాల. కానీ వాళ్ళు జరపలేకపోతున్నారు. సో, ఇది ఇలాంటి మన చామల ఫౌండేషన్ జరపడానికి కూడా మేము స్వాగతిస్తున్నాం, మద్దతిస్తున్నాం. సో, ఇలా జరుగుతూ ఉంటేనే సమాజానికి కూడా ఈ స్పోర్ట్స్‌కు ప్రిఫరెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంటది. సో, మంచి ఆలోచన. మేము మా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరపున పూర్తి మద్దతిస్తూ, సపోర్ట్ ఇస్తూ, ఇంకా మేము ఏమన్నా మా నుంచి వర్క్ కావాలన్నా కూడా మేము ఇస్తామని కూడా అన్నతో మాట్లాడాము. చామల ఉదయ్ చంద్ర అన్నతోని కూడా. సో, మా వంతు ఈ పూర్తి మద్దతుగా మేము ఆర్గనైజేషన్ పరంగా 100% ఉంటాం మేము. అంటే మీరు స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కాబట్టి అంటే ఇప్పుడు ఇన్ని 6 టీములున్నాయి. మీ టీమ్ కూడా ఫ్యూచర్‌లో చూడొచ్చంటారా? అంటే ఇప్పుడే లాంచ్ అయింది కాబట్టి. యెస్. మేము అంటే వాళ్ళు గనక అవకాశం ఇస్తే 100% స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరపున కూడా మేము టీమ్ వాళ్ళ అవకాశం ఇస్తే 100% ఉంటది. ఎందుకంటే ఇది అంతా వాస్తవానికి పొలిటికల్ టీమ్ ఒకటి ఉంది, పోలీస్ టీమ్ ఒకటి ఉంది, బిజినెస్ టీమ్ ఒకటి ఉంది, టాలీవుడ్ టీమ్ ఉంది. సో, స్టూడెంట్‌కి కూడా అవకాశం ఇస్తే మా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరపున 100% మేము మద్దతు ఇచ్చుడు కాదు, 100% మా టీమ్ కూడా వాళ్ళ అవకాశం ఇస్తే ఉంటాం కూడా. అంటే ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు అన్ని రకరకాల టీములున్నాయి. అంటే జనరల్‌గా మనం ఎప్పుడు పోలీస్ వాళ్ళది సెపరేట్‌గా చూడడం, లేకపోతే టాలీవుడ్‌ది సెపరేట్‌గా చూడడం, ఇలా సెపరేట్‌గా నడిచినాయే గానీ, ఇప్పుడు అన్నీ ఒకే తాటికొచ్చి ఇప్పుడు ఒక దగ్గర ఒక కాజ్ కోసం అది ఇది కూడా ఎలా ఉంటుందంటారు? మీ ఒపీనియన్. ఇది మంచి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది పోలీసు వాళ్ళు చానా బిజీగా ఉండి ఆడలేకపోతుంటారు. కానీ ఇలాంటి అవకాశం రావడం అనేది మంచి అవకాశంగా భావించి వాళ్ళ స్ట్రెస్‌ని వాళ్ళ టైంని కేటాయించి 100% వాళ్ళు మంచి ఆనందంగా ఎంకరేజ్‌మెంట్‌గా ఫీల్ అయ్యి 100% మంచిగా ఉంటది కాబట్టి మంచి ఆలోచన. ఎవ్వరికి రాని ఆలోచన వచ్చింది చామల ఫౌండేషన్‌కి. సో, మేము దాన్ని స్వాగతిస్తున్నాం. మీరు దీన్ని బాగా డెవలప్ చేస్తే బాగుంటుందని కోరుకుంటాం. థాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.